మీరు వీడియో ఎడిటర్ అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఈ వీడియోలో నేను మీకు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. ఇవి మీకు చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. ఇవి మీకు ఎవరు చెప్పరు అండ్ చాలామందికి ఇవి తెలియదు కూడా. సో వీడియో లాస్ట్ దాకా చూడండి. అండ్ కొంతమంది వీడియో కామెంట్స్ కింద అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో క్యూఎన్ఏ పెట్టినప్పుడు అప్పుడు అండ్ కొంతమంది వాట్సాప్ కూడా అడుగుతుంటారు, బ్రో నువ్వు ల్యాప్టాప్ని ఎట్లా మెయింటైన్ చేస్తావు, ఏమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పొచ్చు కదా అని చెప్పేసి. సో ఈ వీడియోలో నేను మీకు కొన్ని మోస్ట్ యూస్ఫుల్ అంటే ఇవి మీకు పక్కా తెలియాలి అనుకున్నా మాత్రమే ఈ వీడియోలోకి చెప్తా. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అది. అండ్ మళ్ళీ మీరు ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేస్తుంటే ఈ వీడియోని అయితే మీకోసమే కంప్లీట్లీగా వాళ్ళ కోసం, ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ ప్రీమియర్ ప్రో ఎడిటర్స్ కోసం. ఇక ఫిల్మ్ ఆర్ ఇట్లాంటివి యూజ్ చేస్తే మీకోసం ఈ వీడియోని అయితే కాదు. వీడియో రికార్డ్ చేసినప్పుడు మైక్ సరిగా కనెక్ట్ కాలేనట్టుంది. నేను ఎడిట్ చేసేటప్పుడు చూసుకుంటే కొంచెం నాయిస్ ఉంది దాంట్లో, దాన్ని కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఒక్క వీడియోకి. సో ఇప్పుడు ఫస్ట్ చూడండి, మీ ల్యాప్టాప్ ఆర్ పీసీ బ్యాలెన్స్డ్ మోడ్లో రన్ అవుతుంటుంది. సో మీరు దాన్ని బ్యాలెన్స్డ్ మోడ్ నుంచి తీసేసి హై పర్ఫార్మెన్స్ అయినా లేకపోతే అల్టిమేట్ పర్ఫార్మెన్స్లోకి అయినా సెట్ చేసుకోండి. దానికోసం ఇక్కడ మీరు సెర్చ్ చేయండి ఎడిట్ పవర్ ప్లాన్ అని మీరు టైప్ చేస్తే మీకు ఏదైనా కనిపిస్తుంది కంట్రోల్ ప్యానల్ అని చెప్పేసి. సో మీరు దింపం క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సో మీకు ఏదైనా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి పవర్ ఆప్షన్స్ అని ఉంది కదా, సో దింపం క్లిక్ చేయండి. దింపం క్లిక్ చేస్తే ఇక్కడ బ్యాలెన్స్డ్ రికమెండెడ్ అని ఉంటుంది. సో మీరు దీన్ని తీసేసి ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది హై పర్ఫార్మెన్స్ అయినా లేకపోతే బెస్ట్ పర్ఫార్మెన్స్ అయినా లేకపోతే అల్టిమేట్ పర్ఫార్మెన్స్ అయినా అని మీకు కనిపిస్తుంది. సో దాంట్లో మీరు అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ఉంటే అల్టిమేట్ పర్ఫార్మెన్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ అల్టిమేట్ పర్ఫార్మెన్స్ లేకపోతే బెస్ట్ పర్ఫార్మెన్స్ అయినా హై పర్ఫార్మెన్స్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏంటంటే ఇట్లా డైరెక్ట్గా కనిపించకపోయినా ఇక్కడ మీకు షో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అయినా లేకపోతే షో మోర్ సెట్టింగ్స్ అయినా లేకపోతే షో మోర్ ఆప్షన్స్ అయినా ఉంటుంది. సో మీరు దాంట్లో క్లిక్ చేసి మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. సో దాంట్లో నుంచి మీరు అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ఉంటాయి. సో మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మీ ల్యాప్టాప్ అనేది మీ జీపీయూ అండ్ సిపియూ ఫుల్ పొటెన్షియల్ యూజ్ చేసుకుంటుంది. సో మీకు పర్ఫార్మెన్స్ అనేది ఓవరాల్గా బాగుంటుంది. అండ్ మళ్ళీ దీన్ని మీరు ఆన్ చేస్తే ఏమవుతుంది అంటే మీ బ్యాటరీ అనేది చాలా ఫాస్ట్ డ్రైన్ అయిపోతుంది, కాకపోతే మీకు పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ మీ ల్యాప్టాప్ కూడా కొంచెం హీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్ల ఏమైనా అవుతుందా అని మీకు ఏమైనా డౌట్. సో దానివల్ల అయితే ఏం కాదు. సో నేనైతే ల్యాప్టాప్ ఉన్నప్పటికెళ్ళి అల్టిమేట్ పర్ఫార్మెన్స్లోనే రన్ చేస్తున్నా. సో నాకైతే ఏమంత ఇష్యూ అయితే లేదు. సో మీరు కూడా దీన్ని ఆన్ చేసుకొని పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు వీడియోస్ ఎడిట్ చేసేటప్పుడు ఇక్కడ రీసెంట్లీ ఏమైనా యాప్స్ ఉన్నాయి అనుకోండి, అవన్నిటిని మీరు క్లోజ్ చేసుకోండి. సో ఇది చాలామంది తెలిసింది, చాలా బేసిక్. సో వీటిని క్లోజ్ చేసుకోండి. సో మీకు ఎడిట్ చేసేటప్పుడు ఎక్కువ ల్యాగ్స్ అయితే ఉండవు. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్టార్టప్ యాప్స్ అని ఉంటాయి. ఆ స్టార్టప్ యాప్స్ ఎన్నున్నాయో చూసుకొని వీటిలో మీకు అవసరమయ్యేటివి మాత్రం ఎనేబుల్ చేసుకొని మిగతా అన్నిటిని మీరు డిసేబుల్ చేసుకోండి. సో దానికోసం ఇక్కడ చూడండి, ఇక్కడ స్పేస్ ఉంది కదా, సో మీరు దీనిపై రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ టాస్క్ మేనేజర్ అని ఉంటుంది. సో దీనిపై క్లిక్ చేయండి. సో దానిపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్టప్ యాప్స్ అని వస్తుంది. సో దీనిపై క్లిక్ చేయండి. సో దీనిపై క్లిక్ చేస్తే ఇవన్నీ మనం ల్యాప్టాప్ని ఆన్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఇవి బ్యాక్గ్రౌండ్లో రన్ అయిపోతుంటాయి. సో వీటి వల్ల కూడా మనకి మన పర్ఫార్మెన్స్ అనేది పడిపోతుంది. సో అందుకే మీరు ఏం చేస్తారంటే వీటిలో మీకు అవసరమైనవి మాత్రమే ఎనేబుల్ చేసుకొని మిగతా అన్ని డిసేబుల్ చేసుకోండి. సో డిసేబుల్ చేసినంత మాత్రం ఏం కాదు. సో ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ నేను అన్నింటినీ డిసేబుల్ చేసి పెట్టినా. ఓన్లీ ఇక్కడ ఎక్స్ మౌస్ ఇది నేను ఫోటోషాప్ కోసం అని యూజ్ చేస్తుంటా. సో అది ఎనేబుల్ అయి ఉంది. అండ్ ఇక్కడ షేర్ ఎక్స్ ఇది స్క్రీన్ రికార్డ్ చేయడానికి యూజ్ చేస్తుంటా. సో ఇది ఎనేబుల్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఎంఎస్ఐ డ్రాన్స్ సెంటర్ ఇది నేను యూజ్ చేస్తాను, బట్ దీన్ని ఆఫ్ చేసే పెట్టుకున్నాను నేను. అండ్ మళ్ళీ ఇంకా హిస్టరీ, సో ఫైల్ సర్చ్ చేసుకోవడానికి సో ఇది కంపల్సరీ ఆల్ ఉండాలి. సో ఇది ఎనేబుల్ చేసుకున్నాను అంతే. మిగతా అన్నీ డిసేబుల్ ఉంటాయి ఇక్కడ. సో ఇప్పుడు మీరు డిసేబుల్ చేయడానికి ఏం లేదు, ఇక్కడ మీకు ఎనేబుల్ అని ఉంది కదా, సో దీనిపై రైట్ క్లిక్ ఇస్తే డిసేబుల్ అని వస్తుంది. సో దీనిపై క్లిక్ చేసినట్టేనే డిసేబుల్ అయిపోతాయి. ఒకవేళ డిసేబుల్ అయిపోయిందా అని ఎనేబుల్ చేయాలనుకుంటే డిసేబుల్ అని ఉంది కదా, సో దీనిపై రైట్ క్లిక్ ఇస్తే ఎనేబుల్ అని వస్తుంది. సింపుల్ దానిపై క్లిక్ చేసిన వెంటనే అవి ఎనేబుల్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ ప్రీమియర్ ప్రోలో మెమరీ అండ్ మళ్ళీ మీడియా అండ్ డిస్క్ క్యాచ్ అని ఉంటాయి. సో వీటి గురించి మీకు తెలవాలి. సో వీటి గురించి నేను కొంచెం రఫ్గా చెప్పేస్తాను. అండ్ ఈ రెండింటి గురించి నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సంబంధించిన దాని గురించి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ బిగినర్స్ కోర్స్ వీడియోలో చెప్పిన, అండ్ ప్రీమియర్ ప్రో దాని గురించి సంబంధించి ప్రీమియర్ ప్రో బిగినర్స్ కోర్స్ వీడియోలో చెప్పిన. ఇప్పుడైతే నేను కొంచెం రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎడిట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ప్రిఫరెన్సెస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మెమరీ ఉంటుంది. సో దీనిపై క్లిక్ చేయండి. సో దానిపై క్లిక్ చేస్తే మీ ల్యాప్టాప్లో లేకపోతే మీ సిస్టంలో ర్యామ్ ఎంత ఉందో అనేది మీకు చూపిస్తుంది. ఇక్కడ ఏం లేదు, జస్ట్ సో దీని గురించి నేను డీటెయిల్ చెప్పాలంటే కోర్స్ వీడియోలో చెప్పిన కాబట్టి ఇప్పుడు నేను అంత డీటెయిల్గా ఏం పోను, జస్ట్ మీకు సెట్టింగ్ మాత్రమే చెప్పేస్తాను. జస్ట్ మీరు ఇక్కడ మెమరీ ఉంది కదా, సో దీనిపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ర్యామ్ రిజర్వ్డ్ ఫర్ అదర్ అప్లికేషన్స్ అని ఉంది కదా, సో ఇక్కడ 3 ఉంటుంది. అంటే నాకు 3 ఉంది, బట్ మీకు ఎంత ఉన్నా సరే మీరు సింపుల్ దీనిపై క్లిక్ చేసి 1 టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను 1 టైప్ చేసి ఇక్కడ 3 వచ్చింది. సో మీరు కూడా సేమ్ అట్లనే 1 టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎంత వస్తే అంతే ఉంచేసి మీరు ఒక పైన క్లిక్ చేసేయండి. సో ఇట్లా చేస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు మన సిస్టంలో ర్యామ్ ఉంది కదా, ఆ ర్యామ్ని అడోబ్ సాఫ్ట్వేర్స్ ఎక్కువ యూజ్ చేసుకుంటాయి. అండ్ మిగతా
సాఫ్ట్వేర్స్కి తక్కువ యూజ్ చేసుకుంటాయి అంతే. అండ్ ఇక్కడ మీరు ఓన్లీ ఇక్కడ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మనం ఈ ర్యామ్ని అలొకేట్ చేసినాం కదా, సో ఇదే ఇక మనకి ప్రీమియర్ ప్రో, ఫోటోషాప్ ఇవన్నిట్లలో కూడా ఆటోమేటిక్గా ఆ సెట్టింగ్ అనేది అయిపోయి ఉంటుంది. ఇక్కడ నేను ప్రీమియర్ ప్రో ఓపెన్ చేస్తున్నా, ఇక్కడ ఎడిట్, ప్రిఫరెన్సెస్, అండ్ ఇక్కడ నేను మెమరీలోకి వస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సేమ్ అంతే. మీరు ఒక్కసారి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చేసినా ప్రీమియర్ ప్రోలో చేసినా ఆటోమేటిక్ మిగతా అన్ని సాఫ్ట్వేర్స్లో కూడా అది అప్డేట్ అయిపోతుంది అంతే. ఎందుకంటే ఇక్కడ చూపిస్తూనే ఉంటుంది మనకి. సో ఇవన్నిట్లలో ఇక మీరు చేయాల్సిన అవసరం లేదు. ఒక్క దాంట్లో ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్లో చేసినాం అనుకోండి, ఇవన్నిటికీ అది అప్లై అయిపోతుంది అంతే. సో అది. అండ్ నెక్స్ట్ మీడియా అండ్ స్కెచ్. సో ఇది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అయితే ఇంకా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఎడిట్ పైన క్లిక్ చేస్తున్నా, ఇక్కడ ప్రిఫరెన్సెస్ పైన క్లిక్ చేస్తున్నా, మీడియా అండ్ స్కెచ్. సో దీనిపైన క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇక్కడ నాకు మీడియా అండ్ స్కెచ్ నేను 200 GB పెట్టినాం. సో మీరు కూడా అయినంత వరకు ఎక్కువ జీబీని ఇక్కడ ఇచ్చేసుకోండి. సో దీనివల్ల ఏం యూజ్ అండ్ ఇక్కడ ఈ ఫోల్డర్ ఉంటుంది కదా, ఇది ఇక్కడ కూడా ఏ ఫోల్డర్ ఇవ్వాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఇది ఏంటంటే మీకు తెలియకపోయి ఉంటే ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది డిఫాల్ట్గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది ప్రీమియర్ ప్రోలో కూడా ఉంటుంది. సో ఇప్పుడు నేను ప్రీమియర్ ప్రో ఓపెన్ చేస్తున్నా, ఇక్కడ ఎడిట్ పైన క్లిక్ చేస్తున్నా, అక్కడ ప్రిఫరెన్సెస్ పైన క్లిక్ చేస్తున్నా, మీడియా క్యాచ్. సో మనకి ఇక్కడ కూడా ఉంటుంది, కాకపోతే కొంచెం ఇంటర్ఫేస్ కొంచెం వేరు ఉంటుంది అంతే. కాకపోతే రెండిట్లలో వర్క్ అయ్యే పద్ధతి అయితే అదే. సో ఎప్పుడైనా సరే మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి అయితే మీరు డిస్కాచ్ ఉంటుంది కదా, సో దీన్ని ఎక్కువ ఇచ్చేసుకోండి, ఓకేనా. అండ్ మళ్ళీ ఏది చేయాలనేది కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో చూడండి, ఇప్పుడు మీ దాంట్లో ఎస్ఎస్డి ఉందనుకోండి, ఓకే. సో ఇప్పుడు నా దాంట్లో ఈ రెండు, ఇది 1 TB ఎస్ఎస్డి వేయించాను నేను రీసెంట్గా 2 days బ్యాక్ వేయించిన, అందుకే ఇవి ఖాళీ ఉన్నాయి. ఇంకా నా ఫైల్స్ అన్ని టెలిగ్రామ్లో ఉన్నాయి, అవన్నీ నింపితే ఇది సగం నిండిపోతుంది ఈజీగా. సో ఓకే, ఇది ఎస్ఎస్డి అండ్ ఇది కూడా ఎస్ఎస్డి, కాకపోతే ఇది SATA ఎస్ఎస్డి అండ్ ఇది 512 NVMe ఎస్ఎస్డి. సో ఇప్పుడు నాకు దీనికంటే ఇది ఫాస్ట్ ఉంటుంది, ఓకేనా. సో ఈ ఎస్ఎస్డి ఫాస్ట్ ఉంటుంది, అందుకే నేను ఇక్కడ చూస్ ఫోల్డర్ అని ఉంది కదా, సో ఇది డిఫాల్ట్గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది ఒక పాత్రలో పెట్టేస్తుంది. బట్ మీరు ఏం చేస్తారంటే మీ ఎస్ఎస్డి ఉంటే మీ దాంట్లో ఓన్లీ HDD ఎస్ఎస్డి ఉంటే ఎస్ఎస్డి దాంట్లో పెట్టేసుకోండి. మీ దాంట్లో 2 SSD ఉంటే ఆ రెండిట్లలో ఏ ఎస్ఎస్డి ఫాస్ట్ ఉంటుందో సో దాంట్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి, ఓకేనా. సో సింపుల్ ఏం లేదు, ఇక్కడ చూస్ ఫోల్డర్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి, ఏ క్యాచ్ అని క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి అంతే. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక నెక్స్ట్ నుంచి వెళ్ళి ఎప్పుడైనా సరే మీకు స్టోరేజ్ ఎక్కువ ఉందనుకోండి, ఇట్లా స్టోరేజ్ ఎక్కువ ఉందనుకోండి, స్పేస్ ఎక్కువ ఉంటే అప్పుడు మీరు ఇక్కడ 200 GB అని 300 GB అయినా అట్లా మీరు వేసుకోవచ్చు. అంటే మీరు ఎడిట్ చేసే ప్రాజెక్ట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో నేను ఎక్కువ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేస్తుంటాను కాబట్టి ఇక నేను 200 GB పెట్టుకున్నాం. మీరు మీ ప్రాజెక్ట్స్ ఎంత హెవీ ఉంటాయన్న దాన్ని బట్టి మీరు పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే మీరు ఏదైనా వీడియో ఎడిట్ చేస్తారు కదా, ఎడిట్ చేసే ముందే, ఓకేనా. సో మీరు ఏ వీడియో అయినా సరే ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎడిట్ చేసే ముందు ఇక్కడికి వచ్చేసి ఎడిట్ పైన క్లిక్ చేసి పర్జ్ అని ఉంటుంది. సో దీని పైన క్లిక్ చేసి ఆల్ మెమరీ పైన క్లిక్ చేసి ఇక్కడ ఒక పైన క్లిక్ చేసేయండి. ఏమైతే అంటే ఇంతకు ముందుకు మీరు ఎడిట్ చేసిన వీడియోస్ ఉంటాయి కదా, వీటి టెంపరీ ఫైల్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి, మీ స్టోరేజ్ అనేది కొంచెం ఇక్కడ స్పేస్ అనేది మిగులుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక మీరు కొత్త ప్రాజెక్ట్ ఏదైనా స్టార్ట్ చేస్తారు కదా, అప్పుడు మీరు ఇక ఎడిట్ చేసుకోండి. ఆ ప్రాజెక్టు ఎడిట్ చేసి మొత్తం ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోవాలి, మొత్తం ఆ వీడియో అంతా ఎడిట్ చేసేసి ఎక్స్పోర్ట్ చేసేసే దాకా మీరు మళ్ళీ అంటే మీకు ఇక్కడ 200 GB పెట్టినాం కదా మనం, ఇక్కడ మీడియా అండ్ స్కెచ్ 200 GB పెట్టినాం కదా, ఈ 200 GB వస్తుంది. ఈ 200 GB అనేది మనకి ఇక్కడ నిండిపోతుంది. ఇక్కడ 200 GB నిండిపోయినా సరే మీరు ఏంటంటే మీరు ఎడిట్ చేసే ప్రాజెక్ట్ ఉంటుంది కదా, ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోయి వీడియో ఎక్స్పోర్ట్ అయిపోయేదాకా కూడా మీరు అక్కడ స్టోరేజ్ నిండిపోయిందని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి పర్జ్ని క్లీన్ చేయకండి. ఎందుకంటే ఇట్లా క్లీన్ చేశారనుకోండి మీరు మళ్ళీ ప్రాజెక్టు మధ్యలోనే ఉంటారు, లేకపోతే ఆ ప్రాజెక్ట్ ఇంకా రెండర్ కూడా చేసి ఉండరు, ఎక్స్పోర్ట్ కూడా చేసి ఉండరు. అప్పుడు మళ్ళీ మీరు ప్లే చేశారనుకోండి మీకు స్టక్ అవుతుంది. ఎందుకంటే ఇక మనకి మీడియా క్యాచ్ ఫైల్స్ అట్నే వర్క్ అయితే మీరు ప్లే చేస్తున్న కొద్దీ ఆ టెంప్ ఫైల్స్ అన్నిటిని అది క్రియేట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్లో అక్కడ సేవ్ చేసుకుంటూ ఉంటుంది. సో అవి మీరు డిలీట్ చేశారనుకోండి అప్పుడు మళ్ళీ అది ఫ్రెష్ క్రియేట్ చేసుకుంటుంది, మళ్ళీ లోడ్ కానీ టైం పడుతుంది, మీకు లాగ్ ఉంటుంది అంతా. అందుకే మీరు ఎప్పుడైనా సరే ఒకసారి ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేదాకా ఆ టెంప్ ఫైల్స్ని అయితే అంటే మీరు పర్జ్ని అయితే ఎప్పుడు క్లీన్ చేయకండి. దీంట్లో సేమ్ అంటే ప్రీమియర్ ప్రోలో కూడా ఉంటుంది. ప్రీమియర్ ప్రోలో కూడా ఇక్కడ ఎడిట్, ఇక్కడ మీడియా క్యాచ్. సో దీనిపై క్లిక్ చేసి మీరు వీడియో అంతా ఎడిట్ చేస్తారు కదా, ఎడిట్ చేసి ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడ డిలీట్ అని ఉంటుంది,
ఓకే, సో సింపుల్ దింపం క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది అంతే, సింపుల్. ఇక దీంట్లో ఏం లేదు. మీరు వీడియో అంతా ఎడిట్ చేసిన తర్వాత ఒకసారి వచ్చి దింపం క్లిక్ చేసి ఒక పని క్లిక్ చేసాను అంతే. ప్రీమియర్ ప్రోలో అయితే గింతే, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో అయితే ఇంతకుముందుకు నేను చెప్పిన కదా అట్లా మీరు చూసుకోండి. అండ్ దీంట్లో కూడా మీరు పాతగా ఉంటుంది, మీరు దీంట్లో కూడా ఫాస్ట్గా ఉండే ఎస్ఎస్డీని సెలెక్ట్ చేసుకోండి మీడియా క్యాచ్కి. ఇక్కడ నుంచి వెళ్ళి మీరు పాత కూడా ఫాస్ట్గా ఉండే ఎస్ఎస్డీ పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇవి మీరు సాఫ్ట్వేర్స్ లోపల వేసుకోవాల్సినవి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం వీడియోస్ ఎడిట్ చేసేస్తాం ఓకేనా. అంటే ఇప్పుడు మనకి క్లయింట్స్ అయినా లేకపోతే ఏదో ఒకటి మనకు నచ్చిన వీడియో అయినా లేకపోతే ఏదైనా వెడ్డింగ్ వీడియో అయినా సంథింగ్ ఏదో ఒక వీడియో మనం ఎడిట్ చేసేస్తాం. ఎడిట్ చేసేసి క్లయింట్స్కి పంపించేస్తాం, లేకపోతే మనకు కావాల్సిన వీడియో అయినా మనం చేసేసుకుంటాం. ఆ వీడియో ఓకే అయిపోతుంది, మనకి ఆ వీడియోతో పని ఏం లేదు ఇక అని అనుకున్నప్పుడు మనం దాన్ని ఇంకా మన ల్యాప్టాప్ ఉంచుకోవాలనుకోం కదా. అంటే మనకు దాంతో ఏం యూజ్ ఉండదు. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇప్పుడు నా తాను ఇంతకుముందు అంటే ఈ 1 TB SSD అనేది నేను మొన్న వేయించిన 2 days బ్యాక్. అంతకుముందుకి ఏంటంటే నా తన 512 SSD ఉంటుండే. అప్పుడు నేను క్లయింట్ వర్క్స్ మళ్ళీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ టెంపరీ ఫైల్స్ అవన్నీ దీంట్లోనే సేవ్ అవుతుండే. అప్పుడు నాకు అంతా చాలా దిమ్మకారం అయిపోతుండే, స్టోరేజ్ సరిపోతుండే. అందుకే రీసెంట్గా వేయించినాం. సో మీకు కూడా ఇట్లా ఎడిట్ చేసిన తర్వాత వాళ్ళ ఆ ఫైల్స్ ఉంటాయి కదా, వీటిని మీరు మీ ల్యాప్టాప్లో పెట్టుకుంటేనేమో మీకు స్టోరేజ్ నిండిపోతుంది. అట్లా ల్యాప్టాప్లో పెట్టుకోకుండా ఇంకా దాన్ని డిలీట్ చేస్తేనేమో మళ్ళీ ఎప్పుడైనా యూజ్ అవుతుందేమో అని అనిపిస్తుంది. అండ్ మళ్ళీ వీటిని ఎక్కడైనా గూగుల్ డ్రైవ్లో ఎక్కడైనా సేవ్ చేసుకుందామంటే గూగుల్ డ్రైవ్ నిండిపోయి ఉంటుంది. ఇట్లాంటప్పుడు మనం ఏం చేయాలన్నది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఇది మీకు ఎవరు చెప్పరు, మీకు చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు నేను చెప్పే ట్రిక్. సో మీరు స్కిప్ చేసుకుంటే చూడకండి, మీకు అర్థం కాదు. ఓకే, సో ఇప్పుడు ఎట్లా సేవ్ చేసుకోవాలి అనేది చెప్తా. అంటే ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ని ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసి ఇక్కడ నేను ఒక రీసెంట్గా నేను ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ ఒకటి ఓపెన్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియో ఉంది, నేను రీసెంట్గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎడిట్ చేసిన. ఇది ఎడిట్ చేసిన కంప్లీట్ అయిపోయింది. ఇక ఇప్పుడు నాకు ఇక్కడ స్టోరేజ్ ఇప్పుడు అయితే ఉంది, బట్ మీ దాంట్లో లేదనుకోండి. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏంటంటే ఇప్పుడు దీన్ని మనం డిలీట్ చేస్తే మళ్ళీ ఎప్పుడైనా యూజ్ అవుతుంది అనిపిస్తుంది. అట్లాంటప్పుడు మనం దీన్ని సేఫ్గా సేవ్ చేసుకోవాలి. ఓకేనా, సో అర్థం చేసుకొని సేఫ్గా సేవ్ చేసుకోవాలంటే ఇప్పుడు మనం దీన్ని సేఫ్గా సేవ్ చేసుకొని డిలీట్ చేసేసి ఒక 3 years తర్వాత మళ్ళీ ఈ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసినా ఒక్క ఫైల్ మిస్ అవ్వకుండా మనకు రావాలి. సో అట్లా మనం దీన్ని సేవ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇట్లా సేవ్ చేసుకుంటూ మనం ఎన్నైనా సరే అన్లిమిటెడ్గా ఇష్టం వచ్చినన్ని ప్రాజెక్ట్స్ మీరు ఇష్టం వచ్చినన్ని, అంటే ఓన్లీ ఆఫ్టర్ ఎఫెక్ట్సే కాదు ప్రీమియర్ ప్రో కూడా ఎట్లా సేవ్ చేసుకోవాలి, ఒక్క ఫైల్ కూడా మిస్ అవ్వకుండా విత్ అన్లిమిటెడ్ స్టోరేజ్ ఎట్లా సేవ్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో దానికోసం మనం టెలిగ్రామ్ యూజ్ చేస్తాం. సో మనం టెలిగ్రామ్లో ఇవన్నీ సేవ్ చేసుకొని పెట్టుకుంటాం అనమాట. సో నేను టెలిగ్రామ్ యూజ్ చేస్తాను. మన గూగుల్ డ్రైవ్ అనుకోండి, అందులో 15 GB ఫ్రీ ఉంటుంది, దాని తర్వాత ఫిల్ అయిపోతుంది. మెగా అనుకోండి 30 GB ఉంటుంది, దాని తర్వాత ఫిల్ అయిపోతుంది. ఈ టెరాబాక్స్ అంటారు, దానిలో మస్తు యాడ్లు వస్తుంటే కాదు, మనకు సెట్ కాదు అసలుకి. అండ్ టెలిగ్రామ్ అయితే మనకు పర్ఫెక్ట్ ఉంటుంది. టెలిగ్రామ్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో అన్లిమిటెడ్గా ఇష్టం వచ్చినంత యూస్ చేసుకోవచ్చు. సో నేను అందుకే టెలిగ్రామ్ యూజ్ చేస్తాను. సో అది ఎట్లా చేసుకోవాలని కూడా ఇప్పుడు నేను చెప్తాను. సో ఇప్పుడు చూడండి, ఇది మీ క్లయింట్ ప్రాజెక్ట్ అనుకోండి, లేకపోతే మీరు ఎడిట్ చేసిన వీడియో అని మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక మీరు దీన్ని ల్యాప్టాప్కి వెళ్ళి డిలీట్ చేద్దాం అనుకుంటున్నారు ఈ ఫోల్డర్ని, ఎందుకంటే స్టోరేజ్ ఎక్కువైతుందనో లేకపోతే ఇక మీరు దీన్ని యూజ్ చేయరు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫైల్స్ అనేవి మీరు కలెక్ట్ చేసుకొని ఒక జిప్ ఫైల్ క్రియేట్ చేసుకొని దాన్ని టెలిగ్రామ్లో సేవ్ చేసుకోవాలి. సో నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం ఫస్ట్ ఇక్కడ చూడండి, మీద ఫైల్ అని ఉంది కదా, సింపుల్ దింపం క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిపెండెన్సీస్ అని వస్తుంది. సో దింపం క్లిక్ చేయండి. సో దింపం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలెక్ట్ ఫైల్స్ అని వస్తుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కలెక్ట్ సోర్స్ ఫైల్స్ అని ఉంది కదా, ఇక్కడ ఫర్ ఆల్ కామ్స్ అని ఉంటుంది, సెలెక్టెడ్ కామ్స్ అని ఉంటుంది. ఒక్కొక్కసారి వస్తాయి, మీరు ఏంటంటే ఆలే పెట్టుకోండి. ఓకేనా, సో మొత్తం ప్రాజెక్ట్లో ఉండే ఒక్క ఫైల్ కూడా మిస్ అవ్వదు. ఇక ఇది సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం 16 ఫైల్స్, దీని సైజ్ ఎంత అవుతుంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది, 776 MB. ఇక్కడ చూడండి కలెక్ట్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసాగానే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఒక ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోవాలి, అంటే ఈ ఫైల్స్ అన్నిటిని ఇక్కడ కలెక్ట్ చేసుకుంటాం, ఇక్కడ కలెక్ట్ చేద్దామని చెప్పేసి. సో దానికోసం ఇప్పుడు నేను ఇక్కడనే పెడుతున్నా, టైటిల్ కార్డ్ అని నేను టైప్ చేస్తాను. ఓకే, లేకపోతే ఫర్ సపోజ్ ఇప్పుడు నేను నితీష్ అని టైప్ చేస్తాను. సో ఇప్పుడు నేను నితీష్ అని టైప్ చేసి ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నితీష్ అని నేమ్తో అక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ అయిపోతే ఇవన్నీ అంటే ఈ ఫైల్స్ అన్ని కలెక్ట్ అయిపోయి ఇక్కడ ఉంటాయి. అంటే మేము ప్రతిసారి టెంప్లెట్ షేర్ చేస్తాం కదా మీకోసము, నేనైనా లేకపోతే ఎవరైనా మీకు టెంప్లెట్స్ ఇస్తారు కదా, అవి ఏంటంటే ఇట్లనే కలెక్ట్ చేస్తారనమాట.
సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసింది. సో ఇట్లా వచ్చేసిన తర్వాత సో మీరు ఏంటంటే క్లయింట్ నేమ్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు నేను ఏంటంటే నితీష్ అని టైప్ చేసిన, మీరు ఏం చేస్తారు అదే క్లయింట్ ప్రాజెక్ట్ ఆ క్లయింట్ నేమ్ ఇచ్చేసుకొని వీడియో నెంబర్ ఎంత ఉంటుందో ఫస్ట్ వీడియోనా సెకండ్ వీడియోనా లేకపోతే అది వెడ్డింగ్ వీడియోనా ఏందనేది ఆ నేమ్ మీరు ఇక్కడ ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు అది ఇక్కడ వచ్చేస్తుంది. ఇది మీకు ఆ ప్రాజెక్ట్ ఫైల్. సో దానికి సంబంధించిన మీరు ఆ ప్రాజెక్ట్లో యూజ్ చేసిన అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఆ మెటీరియల్ మొత్తం మీకు ఇక్కడ ఉంటుంది. సో ఇదంతా మీకు ఏం అవసరం లేదు. ఎప్పుడైనా సరే ఇట్లా కలెక్ట్ ఫైల్స్ని ఇట్లా మీరు కలెక్ట్ చేసుకున్న తర్వాత దీని రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ షో మోర్ ఆప్షన్స్ క్లిక్ చేయండి. ఇప్పుడు నేను యూజ్ చేసి 7 zip. సో దీన్ని యూజ్ చేసి ఇప్పుడు నేను జిప్ క్రియేట్ చేస్తున్నాను, ఒక జిప్ ఫైల్ చేస్తున్నాను. దీన్ని అంటే ఇది ఫోల్డర్ లెక్క ఉంది కదా, దీన్ని ఒక జిప్ ఫైల్ లెక్క క్రియేట్ చేస్తున్నాను. దానికోసం ఇక్కడ 7 zip యాడ్ టు ఇట్ ఈస్ జిప్. సో దీనిపైన నేను క్లిక్ చేసిన వెంటనే జిప్ ఫైల్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ జిప్ ఫైల్ క్రియేట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు దీన్ని మీరు టెలిగ్రామ్లో సేవ్ చేసుకోవాలి. సో టెలిగ్రామ్ ఎట్లా సేవ్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇప్పుడు నేను అండ్ మళ్ళీ ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకుంటే నెక్స్ట్ టైం మీకు కావాలంటే కూడా ఎట్లా యూజ్ చేసుకోవాలనేది కూడా నేను మీకు చూపిస్తాను, మీకు తెలియకపోతే. ఇప్పుడు నేను టెలిగ్రామ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో మీరు టెలిగ్రామ్ మీ ల్యాప్టాప్లో ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీ తన వైఫై కనెక్షన్ ఉండాలి, లేకపోతే మీరు మొబైల్ డేటా తోటి యూజ్ చేయలేరు కాబట్టి. సో మీ తన బయటకి వైఫై ఉంటుంది అని నాకు తెలుసు, ఎందుకంటే మనం ఎడిటర్స్ అన్నాక ఇంకా మన తన పక్క వైఫై ఉండాలి, మీ తన కూడా ఉంటుంది కాబట్టి. మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేసుకోండి. ఛానల్ ఓకేనా. సో కొత్త ఛానల్ క్రియేట్ చేసుకోండి. ఆ ఛానల్ నేమ్ ఏం పెడతారంటే మీరు టెంప్లెట్స్ అని పెట్టండి, ప్లగిన్స్ అని పెట్టండి, లేకపోతే ఎడిటింగ్ మెటీరియల్ అని పెట్టండి. లేకపోతే మీరు ఒకటే క్లయింట్ వీడియోస్ ఎడిట్ చేస్తున్నారు అనుకోండి, ఆ క్లయింట్ నేమ్ అని పెట్టుకోండి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నితీషే అనుకోండి, అంటే ఫర్ సపోజ్ శశి అని ఒక క్లయింట్ ఉండే అనుకోండి, శశి క్లయింట్ అని మీరు ఒక టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి అట్లా సింపుల్గా. దానికోసం ఇక్కడ చూడండి మీద 3 lines ఉంటుంది ఇక్కడ. సో దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు న్యూ ఛానల్ అని ఉంటుంది. సో దీనిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు నేమ్ టైప్ చేయాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ శశి క్లయింట్ అని టైప్ చేస్తున్నా. సో మీకు ఒకటే క్లయింట్ నుంచి వర్క్స్ వస్తలేవు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే క్లయింట్ వర్క్స్ అని మీరు టైప్ చేసుకోండి. జస్ట్ సింపుల్గా అందరి ఒకటే తాను ఉంటాయి అన్నట్టు. ఓకే, లేకపోతే మీ ఏ ప్రాజెక్ట్స్ మీరు ఏం సేవ్ చేసుకుంటే మా ప్రాజెక్ట్స్ అనో ఏదో ఒక నేమ్ ఇచ్చేసుకొని ఒక టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి. సో ఇట్లా టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఈ విధంగా అనిపిస్తుంది, మీరు పక్కా ప్రైవేట్ ఛానల్. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ లింక్ ఉందా, సో దీన్ని కాపీ చేసుకోండి. ఇది మెయిన్ ఓకేనా. సో దీన్ని కాపీ చేసుకొని దీన్ని మీరు వాట్సాప్లో ఎవరికైనా ఒకరు సెండ్ చేయండి ఓకేనా. మీ ఫ్రెండ్ అంటే మీ ఫ్రెండ్స్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు దీన్ని అయితే నేను కాపీ చేసుకున్నాను. సో కాపీ చేసుకొని ఇక్కడ నేను సేవ్ అని క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను స్కిప్ అని క్లిక్ చేస్తాను, ఎవరిని యాడ్ చేస్తలే. సో మీరు ఏంటంటే మీ ఫ్రెండ్స్ని ఒక 2-3 యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ మెంబర్స్ అని కదా, మీ ఫ్రెండ్స్ని ఒక 2-3 యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా మీ టెలిగ్రామ్ ఛానల్ ల్యాక్ అయిపోయినా, లేకపోతే మీ టెలిగ్రామ్ది పాస్వర్డ్ కానీ, లేకపోతే మీ అకౌంట్ ఏమైనా మీ టెలిగ్రామ్ అకౌంట్ ఏమైనా డిలీట్ అయిపోయినా మీ ఫ్రెండ్ ఉంటాడు కాబట్టి దాంట్లో మీ ఫ్రెండ్ అకౌంట్ నుంచి వెళ్ళి మీ ఫ్రెండ్ని యాడ్ చేసి మీ ఫ్రెండ్ కూడా అడ్మిన్ రైట్స్ ఇస్తే సో మళ్ళీ మీరు దాంట్లోకి జాయిన్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లా. సో ఇప్పుడు నేను ఇక్కడ స్కిప్ అని క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ ఛానల్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత ఇంతకు ముందుకు నేను మిమ్మల్ని లింక్ కాపీ చేసుకోమన్నాను కదా, ఆ కాపీ చేసుకున్న లింక్ని మీరు ఏం చేస్తారంటే వాట్సాప్లోకి వచ్చేసి మీరు మీ ఫ్రెండ్స్కి ఒకరికైనా సెండ్ చేయండి, లేకపోతే మీకు మీరైనా ఆ లింక్ని సెండ్ చేసుకోండి. ఓకే, సో సెండ్ చేసుకొని సో దీనికి స్టార్ ఉంటుంది. సో దీన్ని ఇచ్చుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మీ టెలిగ్రామ్ పైన మీ వాట్సాప్ అయితే కంపల్సరీ మీ తాను ఉంటుంది. మీరు వాట్సాప్లో లాగిన్ అయిపోయిన తర్వాత మీ టెలిగ్రామ్ అకౌంట్ ఒకవేళ డిలీట్ అయిపోయింది అనుకోండి, మొత్తానికి మీ టెలిగ్రామ్ అకౌంట్ డిలీట్ అయిపోయింది, దాని పాస్వర్డ్ తెలియదు, ఏం తెలియదు. అట్లాంటప్పుడు మీరు ఏం చేస్తారు, మీ వాట్సాప్లోకి వచ్చేస్తే ఇక్కడ మీరు ఆల్రెడీ లింక్ని వాట్సాప్లో పంపించి దానికి స్టార్ మార్క్ యాడ్ చేసుకొని పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడ 3 lines పైన క్లిక్ చేస్తే స్టార్ మెసేజ్ అని వస్తుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు ఇక్కడ ఉంటుంది, ప్రైవేట్ ఛానల్ లింక్. సింపుల్గా మీరు ఆ లింక్ పైన క్లిక్ చేశారనుకోండి, మళ్ళీ టెలిగ్రామ్ ఛానల్ మీరే జాయిన్ అయిపోతారు, మీ ఫైల్స్ అన్నీ మీకు కనిపిస్తాయి. మీరు కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మనం ఆ ఫైల్స్ని సెండ్ చేయడానికి సో మీకు అర్థమైంది కదా ఇప్పుడు నేను చెప్పింది. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఈ జిప్ ఫైల్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఈ జిప్ ఫైల్ని వీడికి వచ్చేసి మనం ఇక్కడ నుంచి వెళ్ళి ఆ జిప్ ఫైల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సెండ్ చేసేయడం అంతే, సింపుల్గా సెండ్ అయిపోతుంది. ఈ సెండ్ కానీ కొంచెం టైం తీసుకుంటే 1 Mbps 2 Mbps స్పీడ్ వస్తుంది, ఎందుకంటే మనకు ఫ్రీ అకౌంట్ కాబట్టి. అండ్ మళ్ళీ ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ వచ్చి ఉంటుంది, ఇప్పుడు 700 MB ఉంది కాబట్టి మనం సెండ్ చేస్తున్నాం. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, ఓకే నా తాను ఇక్కడ ఒక విక్రమ్ అనే ఒక జిప్ ఫైల్ ఉంది. సో ఇది 3.39 GB ఉంది. సో మనకి ఏంటంటే టెలిగ్రామ్లో
మనం మోస్ట్లీ కాదు 100% మనం 2 GB వరకే వీడియోస్ అంటే ఏవైనా ఫైల్స్ని మనం సెండ్ చేయడానికి ఉంటుంది టెలిగ్రామ్లో. 2 GB కంటే ఎక్కువ సైజ్ ఉండే ఫైల్స్ని మనం సెండ్ చేయాలంటే మనం యాప్ది సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సో మనం అట్లా సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా ఎట్లా సెండ్ చేసుకోవాలనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో దానికంటే ముందు ఇప్పుడు మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ది ప్రాజెక్ట్ ఫైల్ ఇక్కడ క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా. సో ఇది సెండ్ అయిపోయిన తర్వాత ఇక మనం ఇక్కడ నుంచి వెళ్ళి ఓకే. సో సెండ్ అయిపోయిన తర్వాత ఈ ఫైల్ని డిలీట్ చేయొచ్చు మనం మెయిన్ది. ఓకే, సో ఇది డిలీట్ చేయొచ్చు. మనం ఆల్రెడీ ఇంతకుముందు క్రియేట్ చేసుకొని పెట్టుకుంది ఇది కార్డ్ అనేది క్రియేట్. ఈ రెండింటిని మీరు డిలీట్ చేసేసుకోవచ్చు. ఓకే, సో డిలీట్ చేసుకొని ఎప్పుడైనా సరే మీకు అవసరమైంది అనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్కి వచ్చేసి అది మీకు ఇక్కడ ఉంటుంది కాబట్టి సో మీరు దీన్ని సేవ్ చేసుకొని ల్యాప్టాప్కి సేవ్ చేసుకొని ప్రాజెక్ట్ ఫైల్ని ఓపెన్ చేసుకొని మీరు వర్క్ చేసేసుకోవచ్చు. ఇది ఎంత మీకు టెలిగ్రామ్లో ఉంటాయి. మీకు ల్యాప్టాప్లో మీకు స్టోరేజ్ మంచి ఫ్రీ అయినా ఉంటుంది. మీ ప్రతి ప్రాజెక్ట్ టెలిగ్రామ్లో సేఫ్ ఉంటుంది. మీ టెలిగ్రామ్ అకౌంట్ డిలీట్ అయిపోయినా సరే ఆ లింక్ ఆ ప్రైవేట్ ఛానల్ లింక్ మీ తాను ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు అలాంటి అప్పుడు దాంట్లో జాయిన్ కావచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్ని 2-3 దాంట్లో జాయిన్ చేసుకొని వాళ్ళకి అడ్మిన్ ఇచ్చారనుకోండి, మీ టెలిగ్రామ్ అకౌంట్ పోయినా కూడా మీ ఫ్రెండ్స్ త్రూ మళ్ళీ మీరు దాంట్లో జాయిన్ అయ్యి మళ్ళీ మీరు దాంట్లో అడ్మిన్ అయిపోవచ్చు. అండ్ ఇంత ఉంటుంది. అండ్ మళ్ళీ ఏంటంటే మీ టెలిగ్రామ్ అకౌంట్ హ్యాక్ కాకుండా మీరు ఏంటంటే ఒక 2 స్టెప్ వెరిఫికేషన్ అండ్ మళ్ళీ టెలిగ్రామ్కు పిన్ కూడా ఉంటుంది. అవి మీరు పెట్టుకుంటే ఇక మీ టెలిగ్రామ్లో కూడా హ్యాక్ చేయలేడు అన్నట్టు. అంటే హ్యాక్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకున్నా, బట్ పెట్టుకోండి అంతే. సో అది ఇప్పుడు చూడండి ఇక్కడ సెండ్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ సెండ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను ఒక న్యూ ప్రాజెక్ట్ ఓకే. సో ఇప్పుడు నేను ఇక క్లోజ్ చేసిన. ఇక దీని తర్వాత మీరు దీన్ని డిలీట్ చేసుకోవచ్చు ఇక. ఓకేనా, సో దీన్ని అండ్ దీన్ని ఈ రెండింటిని మీరు డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను షిఫ్ట్ డిలీట్ క్లిక్ చేస్తున్నా. సో ఈ రెండు డిలీట్ అయిపోయినాయి. సో దీన్ని కూడా నేను డిలీట్ చేస్తున్నా. సో ఇది కూడా డిలీట్ అయిపోయింది. అండ్ ఇది మెయిన్ది. సో ఇది కూడా మీరు కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ చేసుకొని ఎప్పుడైనా సరే ఇక మీకు మళ్ళీ దీంతో పని ఉంది అంటే ఆ టెంప్లెట్ తోటి పని ఉంది అనుకుంటే సింపుల్ దీన్ని మీరు ఇక్కడ మీ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది కాబట్టి దీన్ని డౌన్లోడ్ చేసుకొని సేవ్ యాజ్ పని క్లిక్ చేసుకొని ఇక మీరు ఎక్కడైతే దీన్ని సేవ్ చేసుకోమంటారో అక్కడ సేవ్ చేసుకోండి. సో సేవ్ చేసుకున్న తర్వాత సింపుల్గా సో మీరు టెలిగ్రామ్ ఛానల్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. సింపుల్ దీని రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ షో మోర్ ఆప్షన్స్ ఇక్కడ 7-zip ఎక్స్ట్రాక్ట్ ఇయర్. సో దీని క్లిక్ చేసిన వెంటనే ఫైల్ ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. సో ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు దీన్ని యూజ్ చేయాలనుకోండి. సో ఇప్పుడు నేను డైరెక్ట్ డబుల్ క్లిక్ ఇస్తే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లేటెస్ట్ వర్షన్లో ఓపెన్ అవుతుంది. సో నాకు దాంట్లో ఇంకా నేను లైసెన్స్ అవి యాక్టివేట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళి ఓపెన్ ప్రాజెక్ట్. సో దాన్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఓపెన్ పైన క్లిక్ చేస్తాను. ఓకే, సో చూసారా. సో ప్రాజెక్ట్ అయితే లోడ్ అయిపోయింది. సో ఇంతే ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు సో మనం ఈ విధంగానే మన టెలిగ్రామ్ నుంచి తీసుకొని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఈ విధంగా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇంపోర్ట్ చేసుకొని సో మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఈ విధంగా మనం టెలిగ్రామ్లో సేవ్ చేసుకుంటే సో మనకి మన ల్యాప్టాప్లో ఉంటాయి టెలిగ్రామ్లో ఉంటాయి ఇక ఇట్లా యూజ్ చేసుకుంటాం. సో ఇది మీకు అర్థమైపోయింది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మీకు ఇంకో డౌట్ ఉండొచ్చు. సో ఇప్పుడు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎడిట్ చేసిన కంప్లీట్లీ సేవ్ చేసుకుని మరి ప్రీమియర్ ప్రోలో ఎట్లా అని మీకు డౌట్ వస్తే సో ప్రీమియర్ ప్రో కూడా సేమ్ అట్లనే ఫైల్స్ కలెక్ట్ చేసుకుని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ప్రీమియర్ ప్రో రీసెంట్ చేసిన ప్రాజెక్ట్స్ ఏం లేవు అంటే నా ల్యాప్టాప్లో లేవు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ వీడియో ఉంది ఇది నేను ఫుల్ కంప్లీట్గా ఎడిట్ చేసిన. సో మళ్ళీ ఎప్పుడైనా నాకు ఈ ప్రాజెక్ట్ కావాలి ఇప్పుడైతే ఏం అవసరం లేదు. ఇప్పుడు నేను ల్యాప్టాప్లో నుంచి డిలీట్ చేద్దాం అనుకుంటున్నా అని మీకు అనిపిస్తే అప్పుడు మీది ఇక్కడ ఫైల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి సీక్వెన్స్ అని ఉంది కదా. ఇక్కడ నాకు ఒకటే చూపిస్తుంది. సో మీకు ఇక్కడ ఎన్ని సీక్వెన్స్లు కనిపించినా సరే అవన్నిటిని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో అవన్నిటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏవైతే టిక్ చేసి పెట్టినా సో ఇవే మీరు టిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ దాని సైజ్ మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్రౌజర్ ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేయండి. సారీ దాని సైజ్ కాదు ఎంత ఫ్రీ ఉంది అనేది ఇక్కడ కనిపిస్తుంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళి ఈ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ నేను ఓకే సో ఈ ఫోల్డర్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఇక్కడ నేను ఓకే పైన క్లిక్ చేస్తాను. జస్ట్ అంటే ఇది కూడా సేవ్ అయిపోయింది. ఈ ప్రాజెక్ట్ ఫైల్స్ కూడా మనకు కలెక్ట్ అయిపోయి ఇక్కడ సేవ్ అయిపోయి ఇక్కడ చూడండి కాపీడ్ టీటీ అన్నది. సో టీటీ అనేది నా ప్రాజెక్ట్ నేమ్ అంటే చూడండి నేను టీటీ అని ఇచ్చిన. ఓకే, సో ప్రాజెక్ట్ నేమ్ నేను టీటీ అని పెట్టిన. సో అందుకే నాకు ఇక్కడ కాపీడ్ టీటీ అని వచ్చింది. సో సింపుల్ ఇక మీరు ఎప్పుడైనా సరే దీన్ని కూడా మీరు రైట్ క్లిక్ ఇవ్వండి. సో రైట్ క్లిక్ ఇచ్చేసుకొని ఇక్కడ 7-zip యాడ్ టు ఆర్ కాపీడ్ tt.zip. సో దీనిపైన క్లిక్ చేసిన వెంటనే దీన్ని కూడా జిప్ ఫైల్ క్రియేట్ అయిపోతుంది. ఈ జిప్ ఫైల్ని తీసుకొని పోయి టెలిగ్రామ్లో మనం సెండ్ చేస్తాం అంతే. ఇక మనం ఒరిజినల్ మన తాను ఉంటాయి కదా టెలిగ్రామ్ సెండ్ చేసిన తర్వాత ఇక మనం ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ జిప్ ఫైల్స్ ఇవన్నిటిని మనం డిలీట్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇది సెండ్ అయిపోయింది. సారీ జిప్ ఫైల్ క్రియేట్ అయిపోయింది. సో ఇట్లా క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక మీరు టెలిగ్రామ్లోకి రండి వచ్చేసి ఆ జిప్ ఫైల్ని ఇక్కడ మీరు సెండ్ చేసేయండి.
సో సెండ్ చేస్తే మీ ప్రాజెక్ట్ ఫైల్ అంతా కాపీ అయిపోయి ఇక్కడ ఉంటుంది. సో ఇది ఇక్కడ సెండ్ అయిపోయిన తర్వాత ఇది ఉంది కదా, సో దీన్ని మీరు డిలీట్ చేసేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని డిలీట్ చేసుకోవచ్చు. ఇది సెండ్ అవుతుంది కాబట్టి నేను దీన్ని డిలీట్ చేస్తాను ఇప్పుడు. అండ్ మళ్ళీ మీరు టీటీ అని ప్రాజెక్ట్ అయితే ఇక్కడ సేవ్ చేసుకున్నారు, ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఆ ఫైల్స్ అన్నీ కూడా మీరు డిలీట్ చేసుకోవచ్చు. సో డిలీట్ చేసేసుకున్న తర్వాత ఇక ఇది కూడా మీరు డిలీట్ చేసుకోవచ్చు. సో నాకు ఇక్కడ సెండ్ అవుతుంది కాబట్టి నేను డిలీట్ చేస్తలే. సో మీకు సెండ్ అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ మీకు ఎప్పుడైనా కావాలంటే సేమ్ ఇంతకుముందుకు మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ది ఎట్లయితే సెండ్ చేసి దాని తర్వాత డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా మనకి ఇక్కడ ప్రాజెక్ట్ ఫైల్ ఉంటుంది. సింపుల్ క్లిక్ చేసినట్టయినా ప్రాజెక్ట్ మొత్తం, ఓకేనా, సో మొత్తం వచ్చేస్తుంది, ఒక్క ఫైల్ కూడా మిస్ కాకుండా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. సో ఇది మీకు అర్థమైపోయింది కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి రెండు ఏంటంటే ఇది ఎంత 500 MB ఉంది, ఇది 700 MB ఉంది. ఇట్లా తక్కువ సైజ్ అయితే మనకు డైరెక్ట్ సెండ్ అయిపోతాయి. ఒకవేళ ఎక్కువ సైజ్ ఉందనుకోండి అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను మీకు చూపిస్తాను. ఇక్కడ విక్రమ్ అనేది ఉంది. సో ఇది 3.39 GB ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ టెలిగ్రామ్కి వస్తున్నా. సో ఇక్కడ నేను ఈ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ పైన క్లిక్ చేస్తాను. సో ఇది మనకు సెండ్ కాదు, ఎందుకంటే 2 GB కంటే ఎక్కువ కాబట్టి. ఇట్లాంటప్పుడు కూడా మనం దీన్నే టెలిగ్రామ్లో సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని మనం తీసుకొని గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసుకున్నాం అనుకోండి, మన గూగుల్ డ్రైవ్లో స్పేస్ నిండిపోతుంది. సో దీన్ని మనం టెలిగ్రామ్లో సేవ్ చేసుకోవచ్చు. సో ఎట్లా సేవ్ చేసుకోవచ్చు అంటే స్ప్లిట్ చేసి సేవ్ చేసుకోవచ్చు. సో అది నేను చూపిస్తాను. సో దానికన్నా ముందు ఇక్కడ చూడండి, ఫైల్ ఇది సెండ్ అయిపోయింది. ఇప్పుడు నేను ప్రీమియర్ ప్రో సెండ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని డిలీట్ చేసుకోవచ్చు. బట్ నేను దీన్ని డిలీట్ చేస్తే సో మళ్ళీ ఇక్కడ నేను దీన్ని డౌన్లోడ్ చేయాల్సి వస్తుంది, టైం పడుతుంది. బట్ నేను మీకు ఒకసారి దీన్నే ఎక్స్ట్రాక్ట్ చేసి చూపిస్తాను. అంటే ప్రీమియర్ ప్రోది కూడా వర్క్ అవుతుంది కాదనేది మీకు డౌట్ ఉంటే దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన. ఇప్పుడు నేను ప్రీమియర్ ప్రోని డైరెక్ట్ క్లోజ్ చేస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చేసి సింపుల్ డబుల్ క్లిక్ ఇచ్చేస్తే ఓపెన్ అయిపోతుంది ప్రీమియర్ ప్రోలో. డైరెక్ట్ ప్రాజెక్ట్ మొత్తం వచ్చేస్తుంది, ఒక్క ఫైల్ కూడా మిస్ కాదు. సో చూసుకోండి, అది నేను మీకు చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఓపెన్ అయిపోయింది. సో సేమ్ ఇంతకుముందుకి ఎట్లా ఉండో అట్లా ఓపెన్ అయిపోయింది. సో మీకు కూడా వచ్చేస్తుంది. సో మీరు ఏం టెన్షన్ తీసుకోకండి, వర్క్ అవుతుంది. సో చూసుకోండి అది. అండ్ నెక్స్ట్ నేను ఇంతకుముందుకు చెప్పిన కదా, సో ఇట్లా 2 GB కంటే ఎక్కువ సైజ్ ఉంది అనుకోండి, ఏదైనా మీరు చేసిన ప్రాజెక్ట్స్ అనేవి ఇట్లా 2 GB కంటే ఎక్కువ సైజ్ ఉంటే అప్పుడు మీరు దీన్ని స్ప్లిట్ చేయాలి. అంటే ఇప్పుడు మనకి టెలిగ్రామ్ లిమిట్ ఎంత 2 GB. సో 2 GB కంటే ఎక్కువ ఫైల్స్ మనం సెండ్ చేయలేం కాబట్టి ఈ జిప్ ఫైల్ అప్రాక్సిమేట్గా 4 GB ఉంది. దీన్ని మనం స్ప్లిట్ చేసుకోవాలి. అంటే ఒక్కటి 2 GB వచ్చేటట్టు, అంటే 2 GB కింద దీన్ని 2 ముక్కలు చేసి అప్పుడు టెలిగ్రామ్లో సెండ్ చేయాలి. సో ఇట్లా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో దానికోసం ఇక్కడ ఇది ఉంది కదా, సో దీనిపైన రైట్ క్లిక్ ఇస్తున్నాను. నేను ఇక్కడ షో మోర్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను. ఇక్కడ నేను 7zip, సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మీ తను 7zip లేకపోతే ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఒకసారి నేను మీకు చూపిస్తాను, ఎందుకంటే మొత్తం మనం దీన్నే యూజ్ చేస్తున్నాం కాబట్టి. సో ఒకవేళ మీకు తెలియకపోతే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ మీరు 7z అని సెర్చ్ చేస్తే సో మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే, సో మీరు ఇక్కడ 7zip, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇది 1.6 MB ఉంటుంది. సో మీరు సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు ప్రీమియర్ ప్రోలో చేసిన ప్రాజెక్ట్స్ని ఎట్లా కలెక్ట్ చేసుకోవాలో నేను మీకు చూపించిన, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చేసిన ప్రాజెక్ట్ని ఎట్లా కలెక్ట్ చేసుకోవాలో చూపించిన. కలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు జిప్ ఫైల్ ఇంతకుముందు చూపించినట్టు జిప్ ఫైల్ క్రియేట్ చేసుకోండి. జిప్ ఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత దాని సైజు ఒకవేళ 2 GB కంటే ఎక్కువ వస్తే అప్పుడు దానిపైన రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి షో మోర్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ 7zipని సెలెక్ట్ చేసుకోండి. యాడ్ టు ఆర్చివ్, సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి స్ప్లిట్ 2 వాల్యూమ్స్ అని ఉంది కదా, ఇక్కడ బైట్స్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ఒక యారో ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి ఈ 1000 సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో ఫస్ట్ సెకండ్ 0 ఉంది కదా, సో దాన్ని తీసేసి 9 పెట్టండి ఇక్కడ. అంటే ఇప్పుడు మనం 1.9 GB కింద దీన్ని స్ప్లిట్ చేస్తున్నాం. సో ఇప్పుడు జస్ట్ అక్కడ మీరు 9 టైప్ చేయండి. ఎప్పుడైనా సరే అది 10 GB ఉన్నా సరే, ఒకవేళ ఈ ఫైల్ మీకు 10 GB వచ్చినా సరే జస్ట్ ఏం లేదు, రైట్ క్లిక్ ఇవ్వండి. 10 GB ఉన్నా, 15 GB ఉన్నా, 30 GB ఉన్నా, ఎంత ఉన్నా సరే జస్ట్ రైట్ క్లిక్ ఇవ్వండి. షో మోర్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయండి. 7zip పైన క్లిక్ చేయండి. యాడ్ టు ఆర్చివ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు జస్ట్ 9 ఒక టైప్ చేయండి. టైప్ చేసి ఒక పైన క్లిక్ చేయండి. ఇప్పుడు అది ఏం చేస్తా అంటే ఆ 3.34 లేకపోతే 3.5 GB ఉన్న ఫైల్ని 2 పార్ట్స్ కింద స్ప్లిట్ చేస్తుంది. అంటే ఒక్క ఫైల్ అనేది అప్పుడు మనకి 1.9 GB వస్తుంది, ఇంకోటి 1.9 GB వస్తుంది. అప్పుడు మనకి
ఆ రెండు టెలిగ్రామ్లో మనం సెండ్ చేసుకోవచ్చు కాబట్టి మనం ఆరామ్సే సెండ్ చేస్తాం. సో మళ్ళీ ఎప్పుడైనా మనకు ఆ ప్రాజెక్ట్తో అవసరమైంది అనుకోండి, ఆ మళ్ళీ రెండు స్ప్లిట్ చేసిన అవి ఉంటాయి కదా, ఆ ఫైల్స్ని తీసుకొచ్చుకొని ఆ రెండింటిని మళ్ళీ జాయిన్ చేసి మళ్ళీ అన్జిప్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థం కాకపోయినా ఇది ఇక్కడ స్ప్లిట్ అవుతుంది. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఓకే, సో అయిపోయినకి వచ్చింది. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా, ఇక్కడ .tmp అని ఈ రెండు వెళ్ళిపోయి మీకు ఒక నేమ్ వచ్చేస్తుంది అక్కడ. TMP అంటే ఇక్కడ టెంపరీ అని. ఓకే, సో మీకు ఇక్కడ చూసుకోండి అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక్కటి ఎంత చూసుకోండి, 1.85 GB అండ్ ఇంకోటి 1.54 GB. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం సింపుల్గా టెలిగ్రామ్లో సెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి రెండు ఇక్కడ ఉన్నాయా, రెండింటిని నేను సెలెక్ట్ చేసుకున్నా, ఇక్కడ ఓపెన్ పైన క్లిక్ చేస్తున్నా. సో మీరు కూడా సెండ్ చేసేటప్పుడు అన్నిటిని ఓకే, ఇప్పుడు నాకు రెండు ఉన్నాయి కాబట్టి నేను రెండు సెలెక్ట్ చేసుకున్నా. సో మీరు కూడా అట్లా చేస్తే మీకు ఒకసారి మిస్ అయ్యి ఫైల్స్ ఒరిజినల్ ఫైల్స్ 5 GB ఉందనుకోండి, 5 GB ఉంటే మీకు 3-4 వస్తాయి. అప్పుడు అన్నిటిని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రూప్ ఐటమ్స్ అని ఉంటుంది. ఈ గ్రూప్ ఐటమ్స్ని మీరు ఇట్లా అన్చెక్ చేయొద్దు, చెక్ చేసే పెట్టుకోండి. ఎందుకంటే ఒకదానికి సంబంధించినవి అని మీకు తర్వాత అయినా మైండ్లో డైరెక్ట్ గుర్తుకుంటుంది. ఓకే, సో సెలెక్ట్ చేసుకొని సెండ్ కొట్టేసండి, ఆటోమేటిక్ సెండ్ అయిపోతాయి. సో ఇది ఇప్పుడు సెండ్ కానీ టైం పడుతుంది. ఇప్పుడు నేను అయితే ఏం సెండ్ చేస్తాను, నేను క్యాన్సిల్ కొట్టేస్తున్నా. సో మీరు సెండ్ చేసుకోండి. ఓకే, సో సెండ్ చేసుకున్న తర్వాత ఇక మీకు అయిపోయింది, అంత అయిపోయింది అనుకుంటే ఇక సెండ్ అయిపోయిన తర్వాత ఇక మీరు ఇక్కడ నుంచి వెళ్ళి ఒరిజినల్ ఫైల్స్ ఉంటాయి కదా అవన్నిటిని మీరు డిలీట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేస్తున్నా, ఇక్కడ చూసుకొని. సో ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా మీకు ఆ ఫైల్ కావాలి అని అనుకున్నప్పుడు మీరు టెలిగ్రామ్ నుంచి వాటిని సేవ్ చేసుకుంటే, టెలిగ్రామ్లో మీరు ఆల్రెడీ సెండ్ చేసి ఉంటారు కాబట్టి వాటిని మీరు సేవ్ చేసుకుంటే సో మీకు ఆ నేమ్స్ ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు మీరు ఈ రెండింటిని కలిపి జాయిన్ చేయాలి, ఎందుకంటే మనం ఒకదాన్ని రెండింటికి స్ప్లిట్ చేసినాం. స్ప్లిట్ చేసిన దాన్ని మనం ఒక్కొక్క దాన్ని ఇట్లా ఇక్కడ జిప్ ఉంది కదని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చుకొని ఇక్కడ 7 జిప్ ఇక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ ఇయర్ కొడితే ఎక్స్ట్రాక్ట్ కావు అవి ఎందుకంటే అవి రెండు స్ప్లిట్ అయి ఉన్నాయి. మనం ఎక్స్ట్రాక్ట్ చేసినా మనకు ఒరిజినల్ ఫైల్స్ రావు. ఇవి రెండింటిని మనం కంబైన్ చేయాలి. కంబైన్ చేయడం పెద్ద మ్యాటరే కాదు, సింపుల్. మీరు 7 జిప్ యూజ్ చేస్తుంటే సింపుల్ ఇంపాక్ట్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్ చేయండి, ఏదైనా ఒకటి. ఓకే, రెండు ఉన్నాయి. ఇప్పుడు నేను దీంట్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇస్తున్నా, షో మోర్ ఆప్షన్స్, ఇక్కడ 7 జిప్ ఓపెన్ ఆర్చీవ్, సింపుల్ దింపం క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అని ఉందా, దింపం క్లిక్ చేసి జస్ట్ ఇక్కడ ఏం వచ్చినా సరే ఒక పని క్లిక్ చేసేయండి అంతే. ఇది మొత్తం మళ్ళీ ఇంకొకసారి విక్రమ్.zip అని వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇంతకుముందుకు ఒరిజినల్ ఫైల్ ఉండనా, ఇప్పుడు అయిపోయింది. మినిమైజ్ చేస్తున్నా. సో ఒరిజినల్ ఫైల్ ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు మీరు దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ 7 జిప్ ఎక్స్ట్రాక్ట్ ఇయర్. సో దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే నాకు ఒక ఫోల్డర్ వచ్చేస్తుంది. ఆ ఫోల్డర్ లోపల ఇక నాకు ప్రాజెక్ట్ ఫైల్ ఉంటుంది. నేను దాన్ని ఓపెన్ చేసుకుంటే డైరెక్ట్ నాకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ప్రాజెక్ట్ ఫైల్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఈ లింక్ని కాపీ చేసుకుంటున్నా. ఇక్కడ నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి వచ్చేసి ఇక్కడ నుంచి ఓపెన్ ప్రాజెక్ట్. సో ఇక్కడ ప్రాజెక్ట్ లిరికల్ది. సో ఇప్పుడు నేను దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ పైన క్లిక్ చేస్తున్నా. సో ఇది నాకు ఏంటంటే లేటెస్ట్ వర్షన్లో ఓపెన్ అవుతుంది. సో నేను లేటెస్ట్ వర్షన్లో చేసిన సింపుల్. ఇప్పుడు నేను దీన్ని డబుల్ క్లిక్ ఇస్తున్నా, అది నాకు డైరెక్ట్గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లేటెస్ట్ వర్షన్లో ఓపెన్ అయిపోతుంది. అంటే నా దాంట్లో ఏంటంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ 2020 ఉంటుంది, 2025 ఉంటుంది, 2022 ఉంటుంది. ఇట్లా 3 యూజ్ చేస్తాను అనమాట. ఇప్పుడు నేను మీకు ఏమైనా టెంప్లెట్స్ చేయాలనుకోండి, అప్పుడు నేను 2020 వర్షన్లో ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నేను ఇది ఎవరికి టెంప్లెట్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లేటెస్ట్ వర్షన్లో ఈ ప్రాజెక్ట్ని ఎడిట్ చేసాను అనమాట. అందుకే ఇది దానికంటే తక్కువ వర్షన్ 2020 వర్షన్లో ఓపెన్ అవుతలేదు నాకు, అంతే. ప్రాజెక్ట్కి ఏం కాలేదు. సో ఇప్పుడు చూసుకోండి మొత్తం ఒక్క ఫైల్ మిస్ కాకుండా వచ్చేస్తుంది నాకు. సో మీరు ఇక్కడ చూస్తున్నారా, ఇక నేను ఇట్లా ఓపెన్ చేయను మోస్ట్లీ. సో చూసుకోండి మొత్తం అన్నీ వచ్చేస్తాయి, ఒక్క ఫైల్ కూడా మిస్ అయిన ఎర్రర్ మీకు కనిపించలేదు, చూసారా. సో ఇంతే. సో ఇది మీకు అర్థమైపోయింది అనుకుంటున్నా. ఈ ట్రిక్ని అయితే మీరు ఫాలో అయిపోండి. ఇక మీకు మీ ఫైల్స్ అన్నీ టెలిగ్రామ్లో సేఫ్ ఉంటాయి, మీ ల్యాప్టాప్లో స్టోరేజ్ అంతా ఫ్రీ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ ఫైల్స్ అన్నీ అక్కడ సెక్యూర్గా ఉంటాయి కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ టెలిగ్రామ్ అకౌంట్ పోయినా మీ టాన ఇన్వైట్ లింక్ ఉంటుంది కాబట్టి మీరు ఆ లింక్లో జాయిన్ అయిపోయి మళ్ళీ ఫైల్స్ అన్నిటి మీరు తీసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ త్రూ తీసుకోవచ్చు. మీ ఫైల్స్ అన్నీ ఎక్కడికి పోవు, ఓకేనా. సో అది. అండ్ మళ్ళీ ఈ ఆప్షన్ అంటే ఇప్పుడు మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నుంచి ఫైల్స్ కలెక్ట్ చేసుకుంటున్నాం, ప్రీమియర్ ప్రో నుంచి ఫైల్స్ కలెక్ట్ చేస్తున్నాం కదా. ఈ ఆప్షన్ అనేది ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో ఇట్లా కొన్ని పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ డావిన్సీ ఇట్లాంటి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్కి ఉంటుంది. ఈ క్యాప్ కట్ ఇట్లాంటి వాటిలలో పనిచేయ ఇవన్నీ, ఓకే. సో అందుకే వీటికి నేను మీకు చెప్తున్నా అది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ఉందా, దీంట్లో మీ ఫ్రెండ్స్ని యాడ్ చేసి మీ ఫ్రెండ్స్ని కూడా అడ్మిన్ చేయండి, అది మర్చిపోకండి. సో ఇప్పుడు నేను మీకు చెప్పిన ట్రిక్ ఏంటంటే నేను ప్రతి క్లయింట్కి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది ప్రతి క్లయింట్కి. సో నేను అట్లా మెయింటైన్ చేస్తా. ఇక నేను చూడండి ప్లగిన్స్ అని ఒకటి పెట్టుకున్నా. సో దీంట్లో మీరు చూస్తున్నారు అడోబ్ అని చెప్పేసి ఇక్కడ మొత్తం 8 ఉన్నాయి. అంటే ఈ అడోబ్ అనేది ఏంటంటే నా అడోబ్ సాఫ్ట్వేర్స్ అన్నీ. ఎప్పుడైనా అంటే నేను రీసెంట్గా
ఎస్ఎస్డి కొన్నా అని చెప్పిన కదా. అప్పుడు ఏంటంటే 2 డ్రైవ్స్ని నేను మెర్జ్ చేసినప్పుడు నా అడోబ్ సాఫ్ట్వేర్స్ ఏమైనా క్రాష్ అయిపోవడం, లేకపోతే డాటా అంటే ఏమైనా వెళ్ళిపోయింది అనుకోండి, నా ప్లగిన్స్ అవన్నీ వెళ్ళిపోతాయి కదా. అట్లా వెళ్ళిపోతాయి అని చెప్పేసి ముందే నేను బ్యాకప్ తీసుకొని అవన్నిటిని ఇక్కడ సేవ్ చేసుకొని పెట్టుకున్నా. ఇవే కాదు, గుంటూరు కారం, టైటిల్ కారం అంటే అప్పుడప్పుడు ఇంట్లో కొన్ని ప్లగిన్స్ కూడా వేస్తాయి. ఇక్కడ వెడ్డింగ్ అనేసిన, ఇక్కడ 4K డౌన్లోడ్, ఇక్కడ ఎక్స్కాలిబర్, ఇక్కడ ఎఫెక్ట్స్ కన్సోల్, ఇవి ఇంక ఉంటాయి. ఇవి మీది పోతున్న కొద్ది ఇంకా బాగానే ఉంటాయి. సో అవన్నీ అయితే నేను మీకు చూపాను. ఇట్లా మస్తు ఉన్నాయి. నా తన మొత్తం అంతా సర్క్ అంతా టెలిగ్రామ్లోనే ఉంటుంది. సో అది ఇట్లా మీరు యూజ్ చేసుకోండి. మీకు అర్థమైపోయింది అనుకుంటే, ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సో దీని గురించి నేను మీకు కామెంట్స్లో మీకు క్లారిఫై చేస్తాను. మీ డౌట్స్కి ఆన్సర్స్ నేను మీకు కామెంట్స్లో ఇస్తాను. సో అది సో ఈ విధంగా మీరు టెలిగ్రామ్ని యూజ్ చేసుకోవచ్చు. అది అండ్ నెక్స్ట్ ఏంటంటే, మళ్ళీ ఇక మీరు ప్రాజెక్ట్స్ అంతా ఎడిట్ చేస్తారు, అవంతా ఇక మీకు అవసరం లేని అవన్నీ ఏమైనా ఉంటే అవన్నిటిని ఇక మీరు డిలీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇవన్నిటిని డిలీట్ చేస్తున్నా. సో డిలీట్ చేసిన తర్వాత ఇక మీరు టెంప్ ఫైల్స్ ఉంటాయి మన దాంట్లో. టెంప్ ఫైల్స్ ఉండిపోతాయి. అంటే మనం డిలీట్ చేసినా కూడా కొన్ని టెంప్ ఫైల్స్ మన దాంట్లో ఉండిపోతాయి. సో వీటిని మనం పర్మనెంట్గా డిలీట్ చేయాలి. సో దానికోసం విండోస్ ఆర్ క్లిక్ చేయండి. విండోస్ ఆర్ క్లిక్ చేస్తే సో మీకు ఏదో ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ TGMP ఓకే. సో ఇది టైప్ చేసి ఓకే పైన క్లిక్ చేయండి. సో మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఎన్ని ఉంటే అవన్నిటిని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ డిలీట్ క్లిక్ చేయండి. షిఫ్ట్ డిలీట్ క్లిక్ చేస్తే మన రీసైకిల్ బిన్లోకి పోకుండా ఆటోమేటిక్గా డైరెక్ట్ డిలీట్ అయిపోతుంది షిఫ్ట్ డిలీట్ క్లిక్ చేస్తే. సో ఇది అండ్ నెక్స్ట్ మళ్ళీ విండోస్ ఆర్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు %temp%. సో ఇది టైప్ చేయండి. ఓకే పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొన్ని టెంపరీ ఫైల్స్ కనిపిస్తాయి. ఇవన్నిటిని సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ J క్లిక్ చేస్తే అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. మళ్ళీ షిఫ్ట్ A క్లిక్ చేసి మళ్ళీ డిలీట్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇవన్నీ డిలీట్ అయిపోతాయి, పర్మనెంట్ డిలీట్ అయిపోతాయి. ఓకే ఏమైనా డిలీట్ కాలేమనుకోండి, ఇట్లా క్లిక్ చేసి స్కిప్ కొట్టేసేయండి, ఏం కాదు. అవి మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా డిలీట్ చేసుకోవచ్చు. ఓకే సో ఇప్పుడు డిలీట్ అవుతలేవు, వదిలేసేయండి, ఏం కాదు. అండ్ మళ్ళీ విండోస్ ఆర్ క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రీఫ్రెష్ అని టైప్ చేయండి. ఓకే సో ఇది టైప్ చేసి ఓకే పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇదంగా ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ కంట్రోల్ J క్లిక్ చేయండి. షిఫ్ట్ పట్టుకొని డిలీట్ క్లిక్ చేసాను కీబోర్డ్లో. మళ్ళీ డిలీట్ క్లిక్ చేశాను. సో ఇవన్నీ డిలీట్ అయిపోతాయి. సో ఇంత సో ఇవి చేసేసుకోండి. అండ్ మళ్ళీ మీరు క్లయింట్స్కి మీ వర్క్ చేసిన అవన్నీ ఉంటాయి కదా, ఫైల్స్ అన్నింటినీ మీరు డిలీట్ చేసుకోవచ్చు మీ ల్యాప్టాప్లోకి వెళ్ళి. అందుకే నా దాంట్లో నేను ఎప్పుడు ప్రతిసారి అట్నే డిలీట్ చేస్తాను. సో డిలీట్ చేస్తాను కాబట్టి నా దాంట్లో స్టోరేజ్ ఎప్పుడు ఫ్రీ ఉంటుంది. అండ్ ఎక్కువ ఫోల్డర్స్ ఏం కనిపించవు, స్మూత్గా నీట్గా ఉంటుంది అంతే. అన్నిగా టెలిగ్రామ్లోనే ఉంటాయి అన్నమాట. సో ఇక వీటిలో ప్రతి దాంట్లో ప్రతి టెలిగ్రామ్ ఛానల్లో నేను క్రియేట్ చేసిన దాంట్లో 4-5 మా ఫ్రెండ్స్ ఉంటారు. అండ్ అవన్నీ ప్రతి టెలిగ్రామ్ ఛానల్ది ప్రైవేట్ ఛానల్ కాబట్టి అవన్నీ లింక్స్ నాకు వాట్సాప్లో ఉంటాయి. అండ్ మా ఫ్రెండ్స్కి నేను పంపించుంటాను కాబట్టి వాట్సాప్ డేటా మొత్తం నాది. అంటే వాట్సాప్ ఎప్పుడు నేను చాట్ బ్యాకప్ తీసుకొని ఉంటాను కాబట్టి ఇక నీకు ఎప్పుడైనా సరే ఒక విట్టు పోవు ఇక. సో అది మీకు అర్థమైపోయింది అనుకుంటున్నా. ఈ ట్రిక్స్ అయితే మీరు యూజ్ చేసుకోండి. సో మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఇక మీకు అన్లిమిటెడ్ స్టోరేజ్ అన్నట్టు. సో అది అండ్ మీకు 7 zip ఏమైనా అర్థం కాకపోయి ఉంటే కామెంట్ చేయండి. మీకు ఏదైనా చిన్న డౌట్ ఉంటే నేను కింద కామెంట్ సెక్షన్లో చెప్తా. లేకపోతే మరి ఎక్కువ కామెంట్స్ ఏమైనా వస్తే మళ్ళీ ఇంకో వీడియో అయినా లేకపోతే ఇన్స్టాగ్రామ్లో రీల్ అయినా చేసి మీ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను. సో మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాం. సో ఫ్రెండ్స్ ఈ వీడియో లింక్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నితీష్ ఎఫెక్ట్స్ యూట్యూబ్ ఛానల్.